అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మోక్షానికి మళ్లించుకోవాలి. సాల్వేషన్, లిబరేషన్ ఫ్రమ్ గ్రీఫ్, లిబరేషన్ ఫ్రమ్ ఫియర్, ఇలా భయం లేని స్థితిలోంచి భయం నుండి అభయ స్థితికి రావటానికి మనం శాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ సత్పురుషుని ఉపయోగించుకుని మనం ఒడ్డుకి రావాలి. తర్వాత మనం ఎన్ని అవకాశాలు మనకున్నా, ఎన్ని ఆకర్షణలు ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. మన హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది. వాడే నారాయణుడు. వాడే కొంతమంది నారాయణుడు అంటారు, కొంతమంది బ్రహ్మం అంటారు, కొంతమంది పరబ్రహ్మం అంటారు, కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది కృష్ణుడు అంటారు, కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది సద్వస్తువు అంటారు. బ్రహ్మ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అదే పరంబ్రహ్మం అంటారు. ఏదైనా ఆ పరంబ్రహ్మం పేరే మనం నారాయణుడు అంటాం. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా వస్తువు ఒకటే. అనేక మంది ఋషులు, అనేక మంది మహాత్ములు, అనేక మంది మహానుభావులు ఆ వస్తువుని అనేక మంది అనేక పేర్లతో పిలిచారు, కానీ ఉన్న వస్తువు ఒక్కటంటే ఒక్కటే. అయితే సాధన అనేది మీరు అందరూ ఎలా చెయ్యాలంటే, మీరు కష్టపడతారనుకోండి, కష్టపడిన ఫలితం దానికి తగిన సంపాదన ఏదైనా మీకు వస్తుంది అనుకోండి. మీరు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తారనుకోండి, అది ఎక్కువ పండింది అనుకోండి, ఆ దాన్ని అమ్ముకుంటారు, పంట డబ్బు చేతికి వస్తుంది, అప్పుడు చాలా సంతోషంగా ఉంటారు మీరు అందరూ. ఎకరానికి 50 బస్తాలు పండేసింది, బస్తాకి 500 రూపాయలు అమ్ముకున్నాం, ఎంత డబ్బు వచ్చింది, ఖర్చులు పోనా 20,000 మిగిలింది ఎకరానికి, ఎంతో సంతోషిస్తారు అందరూ. అలాగే అంటే మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే, మీ ఫలితం చేతికి వచ్చినప్పుడు ఎంత సాధన చేసినప్పుడు కూడా అంత సంతోషంగా ఉంటేనే మీరు ఆ సాధన సఫలమవుతుంది, లేక అవ్వదు. మీరు ఏదో కష్టపడి ఏదో పని చేసుకుంటారు, ఏదో రోజున ఫలితం వస్తుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు మీకు చాలా ఆనందం వచ్చేస్తుంది. ఆ రోజున ఆ ఆనందం, ఫలితం వచ్చిన రోజున ఆనందం మీకు ఎలా ఉందో సాధన చేసేటప్పుడు కూడా అంత ఆనందంగా, అంత తీయగా, అంత ఇష్టంగా జరుగుతుంటే పని తేలిగ్గా అవుతుంది, మీకు వచ్చేటటువంటి ఫలితం వస్తుంది. అంటే మీకు సాధన చేసేటప్పుడు కష్టం ఉండదు, అది అనుభవానికి వచ్చినప్పుడు ఎంత తీయగా ఉంటుందో సాధన కూడా అంత తీయగా ఉంటుంది. ఇవన్నీ మీరు బాగా నేర్చుకుంటే తరిస్తారు. నేర్చుకోవాలి. మనం చేత కాకపోతే అది నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవడానికి ఏమి సిగ్గుపడకూడదు. సిగ్గున్న వాడికి చదువు రాదు, శ్రద్ధ లేని వాడికి చదువు రాదు అని చదువు. కొంతమంది రోజు మనం ఇంట్లో పనులు చూసుకుని, అధ్యయనాలు చేసుకుని, మనం పని దొంగలు అవ్వకూడదు. మన పని మనం చేసుకోవాలి. పని మనల్ని విడిచిపెట్టాలి, కానీ మనం పనిని విడిచిపెట్టకూడదు. అదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కర్మ చేస్తూ కర్మలోంచి విడుదల పొందాలి. అంటే కర్మ ఎలా చేయాలంటే, మనం ఆ కర్మ చేసేటప్పుడు ఆ కర్మలోంచి ఎలా విడుదల అవుతామో ఆ విడుదలయ్యే పద్ధతిలోనే కర్మ చేయాలి. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేస్తే అది బంధించదు, మనకు మోక్షాన్ని ఇస్తుంది.